హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డైలీ యూసేజ్ అంటే నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి ఇంగ్లీష్ వర్డ్ కన్స్ మనం ఈరోజు ఇందులో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎంత చదివితే అంత మంచిది. ఎంత చదివితే అంత మంచిది అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ది మోర్ యూ రీడ్. చదవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? రీడ్. ది మోర్ యూ రీడ్ the better it will be. The better will be అంటే the better it will be అంటే అంత మంచిది అని అర్థం. ది మోర్ యూ అంటే నువ్వు ఎంత చదివితే, రీడ్ అంటే చదివితే, ది మోర్ యూ రీడ్ అంటే నువ్వు ఎంత చదివితే ద బెటర్ ఇట్ విల్ బి అంటే అంత మంచిది. ది బెటర్ ఇట్ విల్ బి అంటే అంత మంచిది. అదే చూడండి నెక్స్ట్, ఎంత వ్యాయామం చేస్తే అంత మంచిది. ఎంత వ్యాయామం చేస్తే అంత మంచిది. దీని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ది మోర్ యూ, వ్యాయామాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ఎక్సర్సైజ్. ఏమంటున్నాం? ఎక్సర్సైజ్. the better it will be. The better it will be. The better it will be. నెక్స్ట్ చూడండి, ఎంత నేర్చుకుంటే అంత మంచిది. సేమ్ సింపుల్, సేమ్ సెంటెన్స్ ఇట్నే ఫామ్ చేయాలి. ది మోర్ యూ, నేర్చుకోవడాన్ని ఏమంటున్నాం మనం ఇంగ్లీష్లో? లెర్న్ కదా, లెర్న్. ది better it will be అంటే మనం ఎంత నేర్చుకుంటే అంత మంచిది. అంటే మనం ఇంగ్లీష్ ఎంత నేర్చుకుంటే అంత మంచిది. అట్లా నువ్వు సబ్జెక్ట్ ఎంత నేర్చుకుంటే అంత మంచిది అని చెప్తాం కదా, అట్లా. ది మోర్ యూ లెర్న్ అంటే నువ్వు ఎంత నేర్చుకుంటే ది బెటర్ ఇట్ విల్ బి అంత మంచిది. నువ్వు ఎంత నేర్చుకుంటే అంత మంచిది. నువ్వు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎంత నేర్చుకుంటే అంత మంచిది. వ్యాయామం ఎంత చేస్తే ఆరోగ్యానికి అంత మంచిది. నువ్వు ఎంత చదివితే అంత మంచిది. అట్లా. నెక్స్ట్ చూడండి, ఎంత అడిగితే అంత మంచిది. ఎంత అడిగితే అంత మంచిది అంటే ఎగ్జామ్స్ ఏమైనా డౌట్ వచ్చేటప్పుడు క్లాస్ రూమ్లో టీచర్ని ఎంత అడిగితే అంత మంచిది అంటాం కదా, అట్లా. ఎంత అడిగితే అంత మంచిది అంటే చూడండి, ది మోర్ యూ, అడగడాన్ని ఏమంటున్నాం? ఆస్క్. అడగడాన్ని ఆస్క్ అంటున్నాం. ది బెటర్ ఇట్ విల్ బి. ద బెటర్ ఇట్ విల్ బి అంటే నువ్వు ఎంత అడిగితే అంత మంచిది. నువ్వు ఎంత అడిగితే అంత మంచిది, అట్లా. నెక్స్ట్, ఎంత తింటే అంత మంచిది. అంటే ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మనం ఎంత తింటే అంత మంచిది అంటాం కదా, సో అట్లా. ఎంత తింటే అంత మంచిది అంటే ది మోర్ యూ, తినడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? ఈట్. సేమ్, ది బెటర్ ఇట్ విల్ బి. నువ్వు ఎంత తింటే అంత మంచిది. నెక్స్ట్ చూడండి, ఎంత పంపిస్తే అంత మంచిది. పంపించడాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం? పంపించడాన్ని ఏమంటున్నాం? సెండ్. సో సింపుల్గా ఇక్కడ మనం ఏం చేయాలి? ఈట్ కాడ సెండ్ యాడ్ చేసుకోవాలి. ది మోర్ యూ సెండ్, పంపడాన్ని ఏమంటున్నాం? సెండ్. సేమ్, ది బెటర్ ఇట్ విల్ బి. నెక్స్ట్ సెవెంత్ చూడండి, ఎంత పని చేస్తే అంత మంచిది. దీనికంటే ముందు మీకు ఒక క్వశ్చన్. ఎంత నడిస్తే అంత మంచిది. ఎంత నడిస్తే అంత మంచిది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఎంత నడిస్తే అంత మంచిది. ఎంత నడిస్తే అంత మంచిది. ఇమీడియట్గా మీరు ఇప్పుడు దీన్ని చూసి మీరు అర్థం చేసుకోవాలా, దీనిలో మెన్షన్ చేసుకొని నాకు ఇది కామెంట్ చేయండి. ఈ లోపు నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్, ఎంత పని చేస్తే అంత మంచిది. ఎంత పని చేస్తే అంత మంచిది. ది మోర్ యూ, పని చేయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? వర్క్. ది మోర్ యూ వర్క్ ది బెటర్
ఇట్ విల్ బి. నెక్స్ట్, ఎంత నిద్రపోతే అంత మంచిది. నెక్స్ట్ ఏమంటున్నావు? ఎంత నిద్రపోతే అంత మంచిది. ఎందుకంటే ఆరోగ్యానికి నిద్రపోవడం మంచిది. మినిమం 8 hours కొనుక్కుంటేనే కదా మనకు ఆరోగ్యవంతమైన నిద్ర అంటాం కదా, అట్లా. ఎంత నిద్రపోతే అంత మంచిది. ది మోర్ యూ, నిద్రపోవడం ఇంగ్లీష్లో ఏమంటున్నావు? స్లీప్. ది మోర్ యూ స్లీప్, ది బెటర్ ఇట్ విల్ బి. ది బెటర్ ఇట్ విల్ బి. నెక్స్ట్ చూడండి, ఎంత తాగితే అంత మంచిది. అంటే మంచినీళ్ళే అండి. ఎంత తాగితే అంటే చూడండి, ది మోర్ యూ తాగడానికి ఇంగ్లీష్లో ఏమంటున్నాం? డ్రింక్. ఏమంటున్నాం తాగడానికి ఇంగ్లీష్లో? డ్రింక్. DRINK, డ్రింక్. ది బెటర్ ఇట్ విల్ బి. ది మోర్ యూ డ్రింక్, ది బెటర్ ఇట్ విల్ బి. అంటే దీని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మన తెలుగులో? ఎంత తాగితే అంత మంచిది. ఎంత తాగితే అంత మంచిది. నెక్స్ట్ లాస్ట్ చూడండి, ఎంత శుభ్రం చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు ఇది రెయిన్ సీజన్ కాబట్టి ఇల్లు ఎంత క్లీన్ గా ఉంటే అంత మంచిది అని చెప్తాం కదా. సో మనం ఇక్కడ శుభ్రం చేస్తే అంటున్నాం, ఇక్కడ ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. ఇంటిని శుభ్రం చేస్తే అంత మంచిది, అట్లా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ఫ్లాట్ను శుభ్రం చేస్తే అంత మంచిది, గిన్నెలు మంచిగా శుభ్రం చేస్తే అంత మంచిది అంటాం కదా, అట్లా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ శాంపిల్ కోసమే చెప్తున్నా. చూడండి, ది మోర్ యూ శుభ్రం చేయడానికి ఇంగ్లీష్లో ఏమంటున్నాం? క్లీన్. ది మోర్ యూ క్లీన్, ది బెటర్ ఇట్ విల్ బి. అంటే నువ్వు ఎంత శుభ్రం చేస్తే అంత మంచిది. ది మోర్ యూ క్లీన్, ది బెటర్ ఇట్ విల్ బి. మీరంతా చూడండి, స్టార్టింగ్ నుంచి ఇక్కడ మనకి ఏం చేంజ్ అయింది? జస్ట్ వెర్బ్. ఇక్కడ మనం ఓన్లీ వెర్బే చేంజ్ చేస్తున్నాం. ఆస్క్, ఈట్, సెండ్, వర్క్, స్లీప్, డ్రింక్, క్లీన్. ఇక్కడ మనం ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా వెర్బ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వచ్చేసి వర్క్ ప్లేస్లో బై అండ్ బై లేదా సెల్. అంటే సెల్ అంటే ఏంటి? అమ్మడం కదా. సెల్ అంటే అమ్మడమే కదా. చూడండి, ఎంత అమ్మితే అంత మంచిది. మన కాడ ఉన్న వస్తువులు ఎంత అమ్మితే అంత మంచిది అన్నప్పుడు మోర్ యూ సెల్ ఇట్ విల్ బి బెటర్. ది బెటర్ విల్ బి అంటే మనం ఎంత అమ్మితే అంత మంచిది. ఒకవేళ ఇక్కడ బై పెట్టామనుకో, ఎంత కొంటే అంత మంచిది. అట్లా మనం జస్ట్ ఇక్కడ వెర్బ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.